నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిరోజు డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగారెడ్డిలోని 4వ వార్డు శివాజీనగర్లో ప్రత్యేకంగా కళాకారుల బృందం దోమల నుండి వ్యాపిస్తున్న వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా, డెంగ్యూ మరియు విషజ్వరాల నుండి ప్రజలను కాపాడుకునేందుకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, మున్సిపల్ సిబ్బంది మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన 4వ వార్డు, మా వార్డులో మరి కళాకారుల బృందం రావడం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్, మరి అంగన్వాడీ టీచర్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులకి, మరి ఆర్టీ గారికి, మరి ఈ కార్యక్రమానికి చూసినటువంటి మా వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వర్షాకాలం నడుస్తుంది కాబట్టి వర్షాల ద్వారా మరి ఉన్నటువంటి వార్డులలో దోమలు కలిసి మరి ఎన్నో అనారోగ్యాల పాలు కావడం జరుగుతుంది. డెంగ్యూ, మలేరియా ఇలాంటివి. మరి అలాంటివి ప్రవహించకుండా మరి మనం చెత్త, తడి చెత్త, పొడి చెత్త అనేది మన ఇంట్లో వేరు చేసుకొని మరి మన మున్సిపల్ ద్వారా ప్రతి వార్డుకి కూడా మరి చెత్త బండ్లు రావడం జరుగుతుంది. మరి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఆ చెత్తని ఆ మున్సిపల్ బండికే ఇచ్చి మరి అలాంటి మన ఆ రోగాల పాలన పడితే మరి ఎన్నో ఖర్చు చేసి మరి ఆ అనారోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా మన అందరూ కూడా చూస్తున్నారు. మరి హాస్పిటల్కి వెళ్తే లక్షల రూపాయలు కూడా ఖర్చు కావడం జరుగుతుంది. కాబట్టి మనం కొద్దిగా మనం ఇంట్లోనే ఉన్నటువంటి మహిళలము మరి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా తడి చెత్త, పొడి చెత్త అనేది వేరు చేసి మరి ఇస్తే మరి అది కూడా మనం ఎరువులాగా చేసి మరి ఆ ప్లాస్టిక్ని కూడా మళ్ళీ ఏదైనా కొత్త ఐటమ్స్, వస్తువుల్లా కూడా తయారు చేయడం జరుగుతుంది. మరి అలాంటి ప్రాసెస్ జరగాలంటే మనం అందరం కూడా సహకరించాలి. కాబట్టి వార్డు కూడా మన కళాకారులు కూడా తిరిగి చక్కని పాట రాస్తూ మరి మీరు విన్నారు ఇందాక, మరి దోమ పైన మనకి వాటర్ నిల్వ ఉంటే ఆ దోమలు చేరి రోజుకి ఎన్నో లక్షల దోమలు పుట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కూడా నిల్వ ఉండకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మన అనారోగ్య పాలన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ 38 వార్డులలో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా గమనించి మరి మనం అందరం కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. పెద్ద భయంకరమైనటువంటి వ్యాధులని తీసుకొచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసమే మరి కళాజాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఓలమ్మో ఓలమ్మో దోమకాలం వచ్చింది మాయన్నో జాగ్రత్త. ముందుకు రండి, అమ్మ వాళ్ళు వచ్చి చైర్మన్ సాబ్ వచ్చి రండి, ఒక 10 మంది. అదే చిన్న రండి. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డు మరి ప్రజలందరికీ కూడా, అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీ ప్రథమ వ్యక్తురాలు మరి మున్సిపల్ చైర్మన్ అక్క విజయలక్ష్మి అక్క గారు మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొంచుకోవడం అనేది జరుగుతూ ఉంది. వారికి ఆ కళాకారుల పక్షాన, మున్సిపాలిటీ సిబ్బంది పక్షాన స్వాగతం, సుస్వాగతం. మరి కలెక్టర్ గారు, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రధానంగా మన సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 38 వార్డులలో
మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి ఈగలు దోమలు పరిసరాల పరిశుభ్రత ఎక్కడ పడితే అక్కడ చెత్త పారబోయొద్దు, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, తడి చెత్త పొడి చెత్త వల్ల మరి అలా వేరు చేయడం వల్ల కలిగేటటువంటి లాభాలు, మరి ఎక్కడ పడితే అక్కడ పారేస్తే చెత్త వల్ల నష్టాలు అనేటువంటి అంశాల మీద ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసమే కమిషనర్ గారు, కలెక్టర్ మేడం గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్న అంటే 21 నుంచి 31వ తారీఖు వరకు 38 వార్డులలో మరి ఒక్కొక్క వార్డుకి 5 ఆఫీసర్లను మరి ప్రతి ఇంటికి పంపించి ఆ వార్డులో ఉన్నటువంటి ఇంటి మరి ఆ యజమాని పేరు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఈ